సైదాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణంలో కార్పొరేట్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు హాజరై ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలకు చేసిన జానపద నృత్యాలు, దాండియా ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ గీతాలు మార్మోగాయి. కార్పొరేటర్ దంపతులు మహిళలతో బతుకమ్మ ఆడిపాడి మహిళలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అరుణారెడ్డి మాట్లాడుతూ, మన పండుగ, మన సంస్కృతి, మన సంప్రదాయానికి ప్రతీక ఆడపడుచులు, ఔన్నత్యానికి సూచి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత, మధుకర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, జీ బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ ప్రోగ్రాంకి రంగరంగ వైభవంగా మా డివిజన్ లో ఉన్న మహిళలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసిగా ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ పాటని ఆడుతున్నారు. బతుకమ్మ అంటేనే అందరికి తెలుసు. బతుకమ్మను మనము భగవంతునికి పూలతోని పూజిస్తాము, కానీ బతుకమ్మ పండుగ అంటే పూలను మనము పూజించే రోజు ఇది. ఈ బతుకమ్మ పండుగ భక్తులకు మేము అనుకున్నాము. మహిళలు వచ్చి ఎంతో సంతోషకరంగా ఈ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా